నమస్తే అంకుల్. నమస్తే. పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు, ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు? బాగా సంతోషంగా ఉంది. ఇప్పుడు విన్నర్ అయ్యింది ఒక పక్కన అయితే, ఇప్పుడు ప్రస్తుతానికి కేసులు అని చెప్పేసి టీవీల్లో కానీ ఎక్కడ చూసినా మొబైల్ అదే యూట్యూబ్లో కానీ చెప్తున్నారు కదా, ఏమనిపిస్తుంది అసలు మీకు? బాధ అనిపిస్తుంది. ఒకది ఇక్కడ సంతోషం అనిపించింది, ఇంతలోనే బాధ పెట్టినట్టు అనిపించింది. అంటే ఆయన ప్రమేయం లేకుండా ఆయన మీద కేసులు పెట్టడం కావాలనే కుట్రతో చేస్తున్నారు అనుకోవచ్చు అంకుల్. ఖచ్చితంగా కుట్రలే. బయట లేడు, ఆయన బయటకు వచ్చేసరికి ఎవరో తాగి కొట్లాడితే ప్రశాంత్ పైన 6 సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? అది నాకు నచ్చలేదు, పద్ధతి అనిపిస్తలేదు. వాళ్ళు కూడా అట్లా పెట్టుడు ఎన్నో లండన్లో అమెరికాలో ఉన్నోని మీద కేసు పెట్టినట్టు పెడుతురు. అది మాకు ఏది తెలియదు, గుర్తు కూడా మాకు ఉంటుంది. తెలుసా దాదాపు 6 బస్సులు ధ్వంసమైనవి, అశ్విని కారు పగిలిపోయింది, గీతురాయ్ కారు, అమర్దీప్ కారు ఫ్యామిలీ మీద దాడి జరిగింది, గీతురాయ్ అనే యాంకర్ అమ్మాయి మీద కూడా దాడి జరిగింది. మీకు తెలుసా అసలు ఇది? మాకు తెలియదు. ఇప్పుడు కేసు అంటేనే ఎట్లా అయింది, మేమేం పబ్లిక్లో తిరగకపోతే మేము బయటకు వెళ్ళి పంపించిరి, ఎందుకు జరిగిందని మాకు అర్థమవుతుంది. అంతమంది అంటే చాలామంది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని పేరు పెట్టుకొని అక్కడ అంత చేశారు, విధ్వంసంలో చేశారు. రోడ్డును వెళ్ళే కార్లు కానీ లేదంటే అమ్మాయిలు కానీ ఇవన్నీ పల్లవి ప్రశాంత్ అని చెప్పేసి వాళ్ళు చేశారు కదా, మీకేమనిపిస్తుంది? ఇప్పుడు పల్లవి ప్రశాంత్ పేరు చెప్పుకొని ఇంకా ఎదుటోడు కూడా చేయొచ్చు కదా, అది మాకు బాధాకరంగా. అమర్దీప్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్న కార్ని బద్దలు కొట్టేసి గ్లాసెస్ తిట్టడం కానీ ఇవన్నీ మీడియాలో వచ్చినాయి కదా, అవి మనకు తెలియదు కదా, తెలియదు ఏం చెప్పాలి, తెలియదు. ఇప్పుడు ఎలక్షన్లో కదా అడిగినట్టు అడిగితే నేను ఏం చెప్పలేను కదా, అది అట్లా చేసుడు వాళ్ళది పద్ధతి కాదు. వాళ్ళది పద్ధతి కాదు అంటే వీళ్ళు కేసు చేసుడు, ఇది నాకు బాధ అనిపిస్తుంది. ప్రశాంత్ లేడు, ఎవరు లేరు, ఫ్యాన్స్ ఉన్నారని ఫ్యాన్స్ మీద పెడుతురు. అది ఎట్లా వీడు పేదవాడు, కామన్ మ్యాన్ వచ్చే రైతు బిడ్డ వచ్చి వీడెంత అని వీళ్ళు ఎట్లా గెలిచిరి? మేమే ఇండస్ట్రీలు వాళ్ళని గెలవాలని వాళ్ళు ఏం మాట్లాడుకోరో ఏమో తెలియదు, కానీ కామన్ మ్యాన్ గెలిచని వాళ్ళు జీర్ణించుకోకపోతురు. అంటే వచ్చిన పేరుని తీసేయాలి, చెడగొట్టాలని జీర్ణించుకోకపోతురు అట్లా. అంటే దీనిపైన ఆర్టీసీ ఎండి సజ్జనర్ కూడా రెస్పాండ్ అయ్యిండు. దాదాపు 6 బస్సులు పగిలిపోయినాయి, దాదాపు 10 లక్షల అమౌంట్ విలువ డ్యామేజ్ చేశారు, ఎవరిని వదలము, సీసీ ఫుటేజీలు తీస్తామని చెప్పి అంటున్నాడు. మీరేం చెప్పదలుచుకున్నారు సజ్జనర్ గారు? నేను ఏం చెప్పాలి, నాకు వాళ్ళకి తెలిసినంత నాకు తెలియదు కదా. నేను అంత పూర్తి చదువుకొని నేను అట్లా అయితే నేను అప్పుడు మాట్లాడదు, నాకు చదువు తెలియదు. నేను బర్రెలు ఏది ఆడ బాయి కాడ బతికేటోని, నాకు అవన్నీ ఏవి తెలియదు. వ్యవసాయం చేసుకుని బతికేటోని. అంత పూర్తి వెళ్తే నేను కూడా బంజారాయిస్లో 10 అంతస్తుల బిల్డింగ్ కట్టుకొని నేను కూడా ఏదో పని చేద్దు అట్లా. అంటే ఫైనల్గా ఏం చెప్పాలి, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అంటే ఇప్పుడు కేసులు అని చెప్పేసి కానీ ఇవన్నీ అంటున్నారు కదా, మీరేం చేయబోతున్నారు? కేసులు పెట్టుడు మాకు బాధాకరంగా ఉంది, కేసులు పెట్టకూడదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెప్పలేదు, ఒకవేళ చెప్పిరనుకో, చెప్తే వాళ్ళు ఉండొద్దు కదా ఆడ, వాళ్ళు ఫస్టే ఫ్యాన్స్ను రానియొద్దు కదా. ల్యాండ్ ఆర్డర్ ఉంది, మీరు రాకూరి ఇబ్బందులు అవుతాయని వాళ్ళకి చెప్పాలి, కానీ లోపల ఉన్న వాళ్ళకి ఏం తెలుసు? లోపల ఉన్న వాళ్ళకి చెప్తే మాకు తెలియదు కదా. ఫ్యాన్స్ తిరుగుతురు అంటే తిరుగుతుండొచ్చు, కానీ ధ్వంసం చేయమని అనలే కదా. జనాలు ఓట్లేసే గెలిపించిర్రు, వాళ్ళకేం తెలుస్తుంది, మా కొడుకు ఏం తెలుస్తుంది? జనాలు గెలిపించారు కదా అన్నట్టు సంతోషంగా ఉండు, కానీ కేసులు పెడతారని కుట్ర చేస్తారని అనుకోని. ఫైనల్గా ఇప్పుడు సజ్జనర్కు కానీ పోలీస్ వ్యవస్థకు మీరు ఏం చెప్పదలుచుకున్నారమ్మా? ఏం మాట్లాడినా కానీ వేస్ట్ పెట్టేసిర్రు కేసు, ఆయనకి ఏ సంబంధమే లేదు మా కొడుకు, అంతే. మేడం.